బిగ్ 4 ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతులకు టీవీ9 అండగా నిలిచింది. ఎర్రని ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డ పత్తి రైతుల కష్టాన్ని ప్రభుత్వానికి చేరేలా చేసింది టీవీ9 వరుస కథనాలతో స్పందించిన ప్రభుత్వం అదనంగా పత్తి విత్తనాలు జిల్లాకు చేరేలా చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కొరత తీరింది. 3 వారాలుగా ముప్పు తిప్పలు పడ్డ పత్తి రైతులకు టీవీ9 వరుస కథనాలతో ఊరట లభించింది. టీవీ9 కథనాలతో స్పందించిన ప్రభుత్వం విత్తన కొరతను తీర్చేలా చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్ పత్తి రైతులు భారీ నమ్మకం పెట్టుకున్న రాశి 6.9 విత్తనాల కొరత లేకుండా నేరుగా ఆ కంపెనీతో చర్చలు జరిపిన ప్రభుత్వం గతేడాది కంటే 20% అదనంగా పత్తి విత్తనాలను జిల్లాలకు చేర్చేలా చర్యలు చేపట్టింది. జిల్లా యంత్రాంగాన్ని సైతం అప్రమత్తం చేస్తూ ఒక్క విత్తనం కూడా బ్లాక్ మార్కెట్ కు తరలకుండా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రైతులతో మాట్లాడి కోరిన రకం విత్తనాలు మండలాల వారీగానే సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. చెప్పినట్టుగానే 27,000 రాశి పత్తి విత్తన ప్యాకెట్లను జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి సరఫరా చేసింది. రైతు విత్తనాల కొరత లేదు, ఏ వెరైటీ కొరత లేదు. ఇంకా రేపెల్లుల్లో కూడా మనకి ఇంకా పాకెట్స్ రాబోతున్నాయి కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేస్తాం. ఒక్క విత్తన ప్యాకెట్ కూడా ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా అగ్రికల్చర్, రెవెన్యూ, పోలీస్ శాఖలను షాపుల దగ్గర మోహరించి రైతులకు విత్తనాలు అందించింది ప్రభుత్వం. ప్రణాళికాబద్ధంగా 3 శాఖల సమన్వయంతో విత్తనాలు రైతులకు చేరేలా చేయడంతో సాగుకు సిద్ధమయ్యారు జిల్లా రైతులు. ఇదంతా టీవీ9 వరుస కథనాల ఫలితంగానే సాధ్యమైందంటున్నారు డీలర్లు, రైతులు.